ప్రభావ మరుగుపరిచిన అర్థం మాట్లాడి ప్రభావ అవసరమైన మాటలు ప్రభావ ఆయన మీరు మాట్లాడి ప్రభావ ఆయన నీ ప్రజలందరికీ కావాల్సిన అర్థం మనం దయచేస్తున్నది కొంతనాలు తెలుస్తున్నారు. ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థనలో నడిపిస్తూ దేవసేవకులకు రామారావు గారి బట్టి తెలియజేస్తున్నాను. వారు కాకినాడ మరియు పరిసర ప్రాంతంలో దేవుడు పరిచయం చేస్తున్నారు. ఒక 20 సంవత్సరాల క్రితము ఆయన ఒక ప్రాసెస్ చెప్పారు. తాటాకు మందిరంలో దేవుడి యొక్క ఆరాధన జరుగుతున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ చెప్పినటువంటి విషయం ఏంటంటే 20 సంవత్సరాల క్రితం రానున్న దినాలలో దేవుడు ప్రవాహం అనే ప్రజలు తీసుకుని వస్తున్నాడు. ఒక నది ప్రవహిస్తుంది, విస్తారమైనటువంటి చేపలు ఆ యొక్క నది గుండా ప్రయాణం చేస్తూ ఉంది. అది స్థలానికి నడిపించబడుతున్నట్లుగా దేవుడు నాకు చూపించాడు అని చెప్పి 20 సంవత్సరాల క్రితం వారు చెప్పారు. దేవుడి దినాన్న దేవుడి సాగుని యొక్క మాటలు దేవుడు ఊడిపరిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. నిన్నటి దినాన్న మొదటి కూడికలో దేవుడు మాట్లాడారు. ఉదయకాల సమయంలో రెండో దిన మొదటి కూడికలో కూడా దేవుడు మాట్లాడారు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఆరాధన ద్వారా వార్త సందేశం ద్వారా దేవుడు మనం దర్శించబోతున్నారు. దయచేసి రేపు చివరి దినము రేపు 10 గంటలకే ఆరాధన లేదా మీటింగ్ ప్రారంభించబడుతుంది. ఫిబ్రవరి కూడా 1 o'clock క్లోజ్ చేయబడుతుంది. దాని తర్వాత మనందరూ కలిసి ఆ యొక్క ప్రయాణ విందులో మనందరూ కూడా పాల్గొంటుంటాము. మళ్ళా రేపు రాత్రి 7 గంటల నుంచి 9:30 వరకు చివరి కూడిక ఉంటుంది. ఒక అరగంట గ్యాప్లో మళ్ళా ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది 12 గంటల వరకు. కాబట్టి సంఘం అంతా కూడా దాని కొరకు సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాను. ఇప్పటి వరకు సెలవు పెట్టలేదు. ఇప్పటి వరకు మీ కాలేజీలకి స్కూల్కి వెళ్ళిపోయారు. రేపొక్క రోజు దేవునికి మీ సమయాన్ని సమర్పించాలని మనం చేస్తున్నాను. ఫిబ్రవరి కూడా చాలామంది నన్ను అడుగుతున్నారు ఆఫరింగ్స్ వరకు. నేను అన్నాను అక్కడ ఆఫరింగ్ బాక్స్ ఉంది, అందులో వేయండి చెప్పాను. అదర్వైజ్ రేపు రాత్రికి 5 కార్డులు స్వీకరించబడతాయి. కాబట్టి దాని కొరకు మీరు సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాను. నేను నేరుగా తీసుకోవాలని చాలామంది ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అదేవిధంగా రేపు ఆ యొక్క సహోదరు సూర్యబాబు గారు, గంగరాజు గారు, చక్రి అలాగని లోపరాజు నలుగురు కలిసి రేపు ఇక్కడ బిందుకి మీరు సిద్ధపరచాలని మనం చేస్తున్నాను. మీరు 2 రోజులు కనపడలేదు, గత ఆదివారం శుక్రవారం కూడా కనపడలేదు. కాబట్టి మీరు దగ్గరుండి కార్యక్రమం చేయవలసింది మనం చేస్తున్నాను. మీరు వస్తే అప్పు చెప్తాను చూస్తున్నాను. నేను మీరు కనపడలేదు, మీరు రావటం లేదు. కాబట్టి కూడా ఆ విషయాన్ని గమనించండి. దయచేసి వెళ్ళిపోకండి. ఆరాధన అయిపోతారు. 9:30 గంటల పరిగెత్తు వెళ్ళిపోకండి. ఎవరు మీరుండి నన్ను కలిసి పైకి వెళ్ళాలని మనం చూస్తున్నాను. హల్లెలూయా. అదేవిధంగా 9:30కి కేక్ కటింగ్ కూడా ఉంది. యోగా దానియలు రాని దేవుడు ప్రేమించి పాపం దేవుడు ఇచ్చాడు. మొదటిగా 2 పాపలు ఇచ్చాడు. కేక్ కటింగ్ కూడా ఉంది. కాబట్టి ఒక 5 minutes అయిన తర్వాత సహకరించాలని మనం చూస్తున్నాం. హల్లెలూయా. సమయంలో మనం ఎవరండి మన సహవాస నాయకులు, దేవుని సేవకులు, పర్వణములు గారి ఆరాధనలోను వాక్య సందేశంలో వారు నడిపిస్తారు. కాబట్టి వరస్తులుగా దేవుడు చెప్పకూడదు. ఈ బైబిల్ వాక్యం ఒళ్ళో పెట్టుకుంటే ప్లేస్ కలిసి కూడా బాగుంటుంది. ఈ బైబిల్ ఒళ్ళో పెట్టుకున్నట్లయితే మీరు కూడా పురుషులు కూడా ఈ బైబిల్ ఒళ్ళో పెట్టుకుని కాస్త ముందుకు జరిగినట్లయితే వెనకాల వచ్చిన వారికి అవకాశం ఉంటుంది. కాస్త ముందు జరగండి. బైబిల్ ఒళ్ళో పెట్టుకొని ముందుకు జరగాలని మనం చేస్తున్నాను. ఈ విషయాలను కూడా ఎందుకు చెప్పారంటే 9:30 అవకముందు చాలా మంది వెళ్ళిపోతున్నారు. అందుకని ఈ విషయాలు నేను తెలియజేశాను. పక్కలు వెళ్ళిపోతున్నట్లుగా 9:30 కుదడికి ముగింపు రాదని ఆశీర్వాదం ఉండటం లేదు. వెళ్ళిపోతున్నారు. దయచేసి అలా వెళ్ళిపోకూడదు. చివరి వరకు ఉండి వెళ్ళాలని మనం, చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు ఉండి వెళ్ళాలని మనం చేస్తాం. ఓకే. ఈ సమయంలో దేవుని సేవకులకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. వారు ఆరాధనలోను వాక్య సందేశంలో మనం నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యేసుక్రీస్తు వారికి మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ వందనాలు, మీ వందనాలు, మీకు వందనాలండి. బాగున్నాను, వందనా. ఆర్ యూ హ్యాపీ? ఎస్.
రాజానికి స్తోత్రం. మహిమగల రాజా, మహోన్నతుడా, మహాగరుడా, యేసయ్యానికి స్తోత్రం. పెద్దవారు కూడా బలశౌర్యంగా యెహోవా, యుద్ధ శూరుడా, సైన్యమని ఎరుబట్టి మా ప్రభువైన యేసునికి స్తోత్రములు, 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 స్తోత్రములు. అందరూ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెద్దవారు స్తుతులు చెప్పండి. హల్లెలూయా. ఆరాధన చేస్తుండగా నీకే లైన్ క్లియర్ చేసుకుంటున్నావు. ఆరాధన చేస్తుండగా ఆశీర్వాదాలు నీ మీదకి దిగి వస్తున్నాయి. ఇప్పుడు ఆరాధన చేస్తుండగా దేవుని హస్తం గాయపడుతుంది. ఇప్పుడే నీ తల మీద దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేస్తుండగా వ్యాధిగతులు స్వతంత్ర పొందుతున్నారు. స్వతంత్ర పొందుదరుగా చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పెద్ద వారు చేతులు పట్టి బడి మోసుకొని 2 చేతులు పట్టి బడి మోసి యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరం ఆలోచనగా అద్భుతం చేసే దేవుడు నీ కుటుంబాల నీ చేతులు అద్భుతం చేస్తాడని ఆనందం చేస్తుంది. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం కలుగనుగా కథ యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజానికి స్తోత్రం, స్తోత్రం. దైవానికి వందనాలు, వందనాలు, వందనాలు. నీకు మహిమ, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. నీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. మా దోషాలని క్షమించిన దేవ, మా సంకటాలని కుదిర్చిన సమాధి పోకుండా మా ప్రాణాలు విమోచించిన దేవ, నీకు స్తోత్రం. అందరూ నాన్ స్టాప్ గా స్తోత్రాలు చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులెత్తి మహోన్నతుడా యెహోవా మా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా. కెరూబుల గీత, కెరూబుల గీత, ఆశీనుడా, నీవే రాజా, నీవే రాజా, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. నీవే రాజా, నీవే రాజా, నీకే నా స్తుతి స్తోత్ర గీతం. మహోన్నతుడా యెహోవా మా రాజా, మహోన్నతుడా యెహోవా మా రాజా. మొర్రపెట్టినప్పుడు నీవే
ఉన్నవాడని వాడు మరి మధ్య ఇశ్రాయేలు చే స్తోత్రం దర్శనుడయ్యున్న దేవుడు, మరి మరి దిగి వచ్చిన దేవుడు, వారికి ఆహ్వానంగా చప్పడబడిన దేవుడు దేవానికి స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం.
యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజానికి స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం. మహిమగల రాజానికి స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. సంపూర్ణ స్తోత్రం స్తోత్రం.
మీ సంఘాన్ని మమ్మల్ని ఆస్వాదించాలని స్తోత్రం. ఈ రాత్రి మీ కృప వెనకాల మీ పాదం పెట్టారు. అయినా మా నీతిని బట్టి రాలేదు, మా భక్తిని బట్టి రాలేదు. మీ కృప కోసం వచ్చాం, మీ కనికరం కోసం వచ్చాం. ప్రభువానికి స్తోత్రం. ఇగో మీ సంఘం మీ స్వరక్తిని సంపాదించుకుని నీ సంఘం, ఈ సంఘానికి శిరస్సు నీవు నాయన, మాకందరి శిరస్సు నీవు నాయన. మిమ్మల్ని చూడాలని వచ్చారు, నన్ను చూడడానికి వాళ్ళు రాలేదు. నిన్ను చూడాలని వచ్చారు, మీ కృపను పొందాలని వచ్చారు. అయినా మీరు కన్నీరు తుడుస్తారని వచ్చారు కదా. ఇప్పుడు మీ ఆశీర్వాదం కోసం వచ్చినారు. దేవా, మా మధ్య మీరు ఉన్నారు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తారు. ఈ రాత్రి ప్రభువా, మీ సంఘాన్ని నన్ను మీ కృపాస్త్రకు అప్పగిస్తారు. మీ వాక్యాన్ని మీ కృపాస్త్రకు అప్పగిస్తారు. మీ వాక్యాన్ని ఘనపరుస్తున్నారు, మహింపరుస్తున్నారు, ఇచ్చిస్తున్నారు. రక్షణ ఎవరికి అందరూ రక్షణ దయచేయండి. రక్షణ పునర్ ఉద్యమం మారు మనసు దయచేయండి. వాళ్ళందరికీ రాకపోతే సిద్ధపరచండి ప్రభు. పెద్దవారిని దర్శించదండి, పెద్దవారిని మీ వాక్యం ద్వారా ఆస్వాదించి పరిశుద్ధ నీకే మహిమ చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరికీ గణపతి పుట్టించండి. ప్రతి దేశం చేసిన గదీస్తున్నాం పవనాకే నీకే మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామాన్ని వేడుకున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వర్తమానం యొక్క గొప్ప వర్తమానం మీతో పంచుకుంటాను. నేను లూకా సువార్త 10వ అధ్యాయము 30వ మాట చూద్దాం. లూకా 10:30 చూద్దాం. లూకా సువార్త 10:30 చూద్దాం. యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి ఘోర ప్రాణంతో విడిచిపోయి. చదిగా వినండి. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోవచ్చు ఉన్నాడు. ఆ మనుషుడు ఎవరో కాదు, మనమే. యెరూషలేము అంటే దేవుని మందిరం అన్న స్థలం. యెరూషలేము అంటే దేవుని సింహాసనం అన్న స్థలం. యెరూషలేము అంటే దేవుని వాక్యం అన్న స్థలం. అక్కడ నుండి దినాన మనుషుడు ఎక్కడ దిగిపోతున్నాడు? లోకంలో దిగిపోతున్నాడు. మనం అందరం కూడా ఈ మాటలు ఎందుకు రాయబట్టి మనం బాగుపడాలని, రెండోసారి వచ్చినప్పుడు ర్యాప్చర్లో మనం అందరం ఎత్తపడాలని, ఆయన యుగయుగాలు యేసుతో కూడా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. దినాన మనము ఎరుకోక దిగిపోకూడదు, కానీ నూతన యెరూషలేము అనే పట్టణానికి ఎక్కి వెళ్ళడానికి మనం అంతా కూడా ప్రాంతంలో సిద్ధపడాలి. ఏమని చెప్పండి గడిగా. యెరూషలేమునగా దేవుని సింహాసనం. త్వరగా మాట చెప్తే ఇర్మియా గ్రంథం 3:17 మనం చూస్తాం. ఇర్మియా 3:17 చూస్తాం. యెరూషలేము అంటే ఏమిటో? ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనం అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెరూషలేము అంటే యెహోవా యొక్క సింహాసనం, దేవుని సింహాసనం. ఈవేళ ఆదివారం దేవుని సింహాసనం కూర్చోకుండా, ఆరాధన చేయకుండా మనిషి ఎక్కడ దిగజారిపోతున్నాడు కదా. ఆదివారం ఆరాధనను విడిచిపెట్టి యెహోవా తన పరిశుద్ధాలలో ఉన్నాడు, మందులో దేవుడు ఉన్నాడు, దేవుడిని ఆరాధించుకోండి. ఆదివారం ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? జ్ఞాపకం చేసుకోగలవాను. బట్టి పెట్టినవా? యెరూషలేమునగా ఏమిటో తెలుసా? యెషయా గ్రంథం 2:3 చూద్దాం. యెషయా 2:3. యెరూషలేము ఏమిటి? ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు. యెరూషలేము యెహోవా వాక్కు అంటే వాక్యం. యెరూషలేము అంటే దేవుని వాక్యాన్ని గుర్తుగా ఉంది. ఈనాడు మనుషులు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారండి. నేను చూస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా దేవుని కార్యాలకి బైబిల్ తీసుకురావడం కష్టమైపోతుంది మనుషులు.
ఏమంటే సెల్ ఫోన్ ఉంది కదండి బైబిల్, అది ఓపెన్ చేస్తున్నామండి. ఈ సెల్ ఫోన్ పెద్ద చెత్త కుండిలో బైబిల్ వెళ్తామని అలా ఉంటుంది. అర్థమైనా బైబిల్ చేతిలో ఉండదు దేవునికి కాడికి వచ్చినప్పుడు. ఎంతమంది బైబిల్ తెచ్చారని అడగ టైం అయిపోతున్నారు. అర్థమైనా బైబిల్ పట్టులో బైబిల్ చూడాలి. విషయం ఏమంటే దేవుని వాక్యం. ఇవాళ ఎంతగా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం, ప్రేమిస్తున్నాం. బైబిల్ చెప్తుంది 119:165 165 నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వాక్యం ప్రేమిస్తే చక్కగా నిద్ర పడుతుందండి. నిద్ర లేని వాడు మందులు వేసుకొని మింగేసి ఇంజక్షన్ చేసుకొని ఏమి చేయను కలదు. కానీ వాక్యం చదివితే నీకు చక్కగా హాయిగా నిద్ర పడతారు. చదువుతుండగా ఆవాలతో వచ్చేస్తాయి, నిద్రకి వెళ్ళిపోతుంది. దేవుడు తెలుసుకుంటారు. వాక్యములు పరిశుద్ధపరుస్తుంది. వాక్యములు పరిశుద్ధపరుస్తుంది. వాక్యం అంటే అర్థం లాంటిది. వాక్యం నడిపిస్తుంది. వాక్యం నీ వాక్యం నా పాదములకు దీపం, త్రోవకు వెలుగు. నీకు వెలుగు చూపించే దేవుని వాక్యం. వాక్యం అర్థం బిడ్డ. వాక్యం అంటే మామూలు వాక్యం అనుకోకండి, ఏదో అక్షరాలతో పుస్తకంలో కాదు. దేవుని మాట అది. బైబిల్లో ఆదికాండం చాటల పాటల వరకు అంతా దేవుని యొక్క మాట. వాక్యాన్ని నమ్మాలా, వాక్యాన్ని అనుసరించాలా, వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యం అంటే మంత్రాల పుస్తకం కాదు. రాత్రి అయితే గాలి పడుతుందని తలగడ పెట్టుకోవడం వాక్యం కాదు. అర్థమైందా? వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. వాక్యాన్ని దూరం అయిపోతే తినవు మనుషులు. నీకు సూటి ప్రశ్న, వాక్యానికి ప్రేమిస్తున్నావా, సెల్ ఫోన్ యొక్క ప్రేమిస్తున్నావా? సెల్ ఫోన్ పక్కన పడి వాక్యం చదువుతున్నావు, వాక్యం పక్కన పడి సెల్ ఫోన్ చూస్తున్నావు. నాకు దేవుడికి జవాబు చెప్పండి. ఎంతగా వాక్యాన్ని ప్రేమిస్తుంది అన్నా. వాక్యం ప్రేమిస్తే నీకు ఆశీర్వాదం. ఒక విత్తనం వేసి ఆదికాండం 26:12 చూద్దాం. ఆదికాండం 26:12 దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 26:12 విశ్వాక దేశమందున్న వాడు విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతర ఫలం పొందాను. యెహోవాకు ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడైను. విత్తనం అంటే దేవుని వాక్యం. లోక 8:11 విత్తనం దేవుని వాక్యం. బైబిల్ విత్తనం దేవుని వాక్యం. విశ్వాకు దేవుని వాక్యం మీరు ఎంత శ్రద్ధ తెలుసండి. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. కిక్కిరిసిపోయి ఆడాలి. మీరు ఏం చేయాలంటే ఆడవాళ్ళకి స్థలం కూడా పావు స్థలం లాగేసుకోండి. అలా చూసాడు అలాగా. ఇంకా వాళ్ళు కిడ్లో బయటకు వెళ్ళిపోతారు. కొంచెం ఇబ్బంది రాదు. విశ్వాక వాక్యం అంటే ఎంత ఆసక్తి సంఖ్య అది దీవించబడే కారణం విత్తనం వేసి. విత్తనం అన్నాడు అందరూ సరే. విత్తనం అంటే విత్తనం కాదు, విత్తనం. విత్తనం అంటే డబ్బు, పైసా పరమాత్మ. విత్తనం కాదు, విత్తనం అంటే దేవుని వాక్యం. పెళ్లి కూతురు వస్తుంది, మరొక గంటలో పెళ్లి కాబోతుంది. పెళ్లి కొడుకు ఏంటని చెప్తే వాక్యం చదువుతుంటాడు పెళ్లి కొడుకు. ఎంత ఆసక్తి అండి. పొలంలో ఇస్తాడు. మరి మన పెళ్లి కొడుకు అండి, పెళ్ళి అంటే 3 నెలలు బైబిల్ చూడాడు, పెళ్ళి అయితే 6 నెలలు కనపడి చచ్చుంటాడు. ఎవరంటే హనీమూన్ అంటాడు. మరి ఎంత వాక్యం, ఎంత రిలేషన్. వాక్యం చదవాలి బాగా. హలో అంటున్నావా? నువ్వు ఎంతగా వాక్యాన్ని కనపరిస్తే దేవుడు అంతగా కనపరుస్తాడు. నన్ను కనపరిచేవారు నేను కనపరుస్తాను. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఇంకా చూస్తే వాక్యాన్ని నమ్మాలి మనం. వాక్యం ఏమిటనే నమ్మాలి మనం. ఎలాగుంటే బాగుంది అది మనకు అనవసరం. అందువల్ల ఎవడన్నాడు జార్జ్ మల్లర్ గారు ఆయన చెప్తున్నాడు, ఏమంటే చేప యోనా గారు మింగిందంటే నాకు నమ్మసంగా లేదన్నాడు. చేప యోనా గారు మింగిందంటే నేను నమ్మకపోతున్నాను. ఇప్పుడు ఈయనట అడిగారు జన్మల్ గారు చూడ బైబిల్లో యోనా గారు చేపను మింగేసాడు నమ్ముతాడు. మీకు అర్థందా? తిమ్మింగలని యోనా మింగేసాడు నమ్ముతాడు రాశాడు బైబిల్లో. అలాగే నమ్మాలన్నమాట. మీకు అర్థం మీకేం చెప్పేది అంత ఇక్కడ అర్థనా? చేతుల పైకి తండ్రి చెప్పండి, మళ్ళీ చెప్పండి. విన్నావా? వాక్యం అంటే చాలా ప్రాముఖ్యమైనది. వాక్యంలో వాక్యము మన స్వస్థపరత చేస్తే మీకు వాక్యం బాగా చదివితే ఆరోగ్యం ఉంటుంది. నీకు వాక్యం చదివితే ఆరోగ్యమండి. సామెతలు 4:20 చూస్తాము. సామెత 4:20 ఎలాగా బైబిల్ వాక్యం సామెత 4:20
4:20. నా కుమారుడా నా మాట ఆలకించు, చెవియకము, తొలగిపోయేందు వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకో. వాక్యం దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం. చెప్పండి, ఎత్తికి ఆరోగ్యం మనం చెప్పాలా? నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చే దేవుని వాక్యం అంత శక్తి ఉంది. వాక్యమైన శక్తి గలది, జీవము గలది. నుంచి వాడి అని ఖడ్గం పెట్టి వాడి కలిగింది కనుక దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం. వాక్యం మనం రక్షిస్తుంది, వాక్యం పరిశుద్ధపడుతుంది, వాక్యం మండిస్తుంది. వాక్యం పెట్టేమంటున్నావా? కనుక యెరూషలేము నివసదట యెహోవా వాక్కు వచ్చిస్తున్నది. ఒక మనుషుడు యెరూషలేము ఎరుకో దిగిపోతున్నాడు. జాగ్రత్తనండి. యెరూషలేము అంటే ఏంటో ఒకరి మాటలు చూపిస్తున్నాం మీకు. యెరూషలేము అంటే దేవుని మందిరం. మందిరం ఉందండి. మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నది అన్నాడు. ఆదివారం మందిరానికి ఎలాగ వస్తున్నావు? వెళ్దాంలే ఎవడే మీ మీద బొమ్మెట్టు ఎవడో మందిరం కాడ తాబేలా వద్దాం మనిషి వాడు. ఇంటికి పోయేటప్పుడు చిరుకుపోతే పారిపోతున్నాడు. చిరుకుపోయి ఎవరెళ్తుంది తాబేలా వెళ్దాంలే, ఎక్కడ పాటలు ఎక్కడ పోతాం, పాటలు ఎక్కడ పోతాయి, అట్లా అయిపోవాలా, ఉత్తపద్దాలు అయిపోవాలా, ఆరాధన అయిపోవాలా, వాక్యం మధ్యలో వెళ్ళి హాయి చెప్పేసి నువ్వే నచ్చపోతావు. మందిరంలో 7 ఐశ్వర్యాలు ఉండేవి. ఆయన పొద్దుకుంటూ మొట్టమొదటి చూస్తాం. మందిరం నిర్లక్షించి యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యేసే పరిశుద్ధాలయం ఉన్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇక్కడ మందిరం నిర్లక్షించి ఒక మనుషుడు యెరూషలేము నుండి అట యెరికోకు దిగిపోతాడు. యెరూషలేము అంటే ఇంకా మనం చూస్తే పిల్లరా అది పరిశుద్ధత. నెహెమ్యా 11 చూద్దాం. నెహెమ్యా 11 నెహెమ్యా కదా. నెహెమ్యా 11 మొదటి వచ్చిన చదవం. పరిశుద్ధ పట్టణమని యెరూషలేము. స్తోత్రం చెప్పండి. తెలుసుకోండి, పరిశుద్ధ పట్టణం. ఇక్కడ మనం పరిశుద్ధంగా జీవించాలి. మధ్యాహ్నం ఉదయం చూస్తున్నాం. పరిశుద్ధంగా జీవించాలి. క్రైస్తవులు అయినంత మాత్రం పరలోకం వెళ్ళాం. పరిశుద్ధంగా ఉంటేనే పరలోకం వెళ్తాం. ఆమె చెప్పండి కనుక నేను క్రైస్తవులు అంటే రక్షణ పొందానండి, బాప్సం పొందానండి, ముద్ర వేసానండి, గర్భ ముద్ర వేయించుకోండి, అబ్బాయి ఇవన్నీ కుదరదు. ఈశ్వరుగా కడబడివాడే పరలోకంలో ఉంటాడు. తెలిసిన పరిశుద్ధ కావాలి, పరిశుద్ధ కావాలి. మెథడిస్ట్ చర్చ్ ఫౌండర్ జాన్ వెస్లీ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాడ కళ వచ్చింది. కళ్ళలో పరలోకం చూపించాడు దేవుడు. కుడిపక్క పరలోకం అనుకుందాం చూసాడు. దూతలు గారు దూత గారు పేదనాడు. ఇక్కడ మా సహోదరులు ఉన్నారు అనుకుంటాడు. అందరూ ఉన్నారు మన ఇక్కడ మా సహోదరులు ఉన్నారు కాదంట. ఏ సహోదరు మరి మెథడిస్ట్ అండి అని ఎవరు లేరండి ఇక్కడ ఉన్నారు. 50 ఏళ్ళు పరిచయం చేస్తే అందరూ ఏమైపోయినా అందరూ మా బెతత్వ నుంచి వాళ్ళు లేరండి ఇక్కడ. మా బాప్టిస్ట్ అసలే ఉన్నాడు. సిజస్ అసలు మండలే. మా మన్నవారు లేరండి. మా ఓసన్న దేవుడా, మా లోదన లేరండి. లక్ష్యంగా ఎవరు లేరా? ఈ లక్ష్మణ లేరా? ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? నరకానికి. ఎంతసేపు నరకం అంట. నరకంలోకి వచ్చాడు. అక్కడ ఉన్నాడు. కొమ్మిడితో పంపించాడు. నరకం ఏడు మా పెద్ద ఎందుకు 3 మంది ఉన్నాయి. నరకన్నారా? మరి ఏం చేస్తారు? పాప నిలిచిపోయి తౌడు మానవ దేవులు ఎక్కడ పోతుందండి? మా గత నిష్టండి అని చెప్పేసి తౌడు మానవులు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి? నరకానికి. తెలుసు సినిమా మానవులు ఎక్కడికి వెళ్తారు చూసారా? పాప మానకపోతే అక్కడికి వెళ్తారండి. ఇంతగా మళ్ళీ వచ్చాడు ఇక్కడికి. నేను వీటితో తలపోతే ఎందుకు శాతాలతో చెప్పి దోతగాతో వచ్చాడు. ఇక్కడ దోతగా అసలు ఇందులో ఎవరో చెప్పాలంట. ఇందులో ఎవరంటే యేసు రక్తంలో కడగబడిన వారే ఉన్నారు ఇక్కడ. 7:14 ఇలా నాతో చెప్పారు. మీరు మహాశ్రమం వచ్చిన వారు గొర్రెల రక్త వస్త్రం తెల్లగా మీరు మహాశ్రమణ వచ్చారు. అబద్ధాలు మానేశారు, అన్యాయం మానేశారు, అక్రమం మానేశారు.
వడ్డీలు మానేశారు, లంచాలు మానేశారు. వీళ్ళు చూసారా, జాగ్రత్తగా ఉన్నారు, పవిత్రంగా జీవించారు, నిందలు భరించారు, కష్టాలు భరించారు, ఎవడైనా మాట్లాడినా భరించారు, సహించారు, క్షమించారు. వీళ్ళు మహాశ్రమలు వచ్చారు. వీళ్ళు ఎన్నో శ్రమలు వచ్చేప్పటికి ఉదయం చెప్పారుగా, రక్షణతో పాటట శ్రమలు ఫ్రీ అంట. ఏంటంటే రక్షణతో ఏమవుతాయట, శ్రమలు రావనుకోకండి. చూసారా, ఇడ్లీతో చట్నీ ఫ్రీ అంట. చూసారా, ఇడ్లీతో చట్నీ ఫ్రీ అని అంట. అలాగే ఒక గొడచోడు ఉండవు, అదే బకెట్ పెట్టుకు అయ్యా ఫ్రీ అని ఆ బకెట్ నుండి చట్నీ వేసి అంట. ఇడ్లీ కొన్నవాడికే చెప్పండి, చట్నీ ఫ్రీ. రక్షణ పొందుకుంటే శ్రమలు ఫ్రీ వస్తాయి. కానీ అన్ని శ్రమలు విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన. ఈ శ్రమలను విడిపించేవాడు ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాలు. గోత్రకథ మత్సరపడి యోసేపును ఐగుప్తులోకి పోవటం అమ్మివేసిరి, కానీ దేవుడు అతను తోడయండి అతని శ్రమలన్నింటిలో నుండి అతను తప్పించి. చూసారా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల దేవుడు అని తోడండి ఏం చేశాడు, ఆ శ్రమలన్నింటిలో నుండి ఆయన్ని తప్పించాడు. పడవలో యేసే ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. తుఫాన్ రాలేనా వచ్చింది, కానీ తుఫాన్ అయిపోయేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. విన్న బిడ్డ, పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ కావాలండి. పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధ కావాలి. అంతే తప్ప పాపం చేసిన అక్కడ తీసుకుపోవడానికి చెత్త కొండి కావాలండి. పాపులకే పరలోకం ఎలాగ చేసండి, పాపులు పరిశుద్ధులుగా మార్చి దేవుడు పరలోకం తీసుకువెళ్తాడు. అందుకే వచ్చాడు. ఈనాడు మనం యెరూషలేములో ఉన్నామా, దిగిపోతున్నామా ఎరుకోండి. ఒక మనుషుడు యెరూషలేములో ఎరుకోకి దిగిపోతున్నాడు. యెరూషలేము అంటే ఏంటో తెలుసా అండి, నీతి గల పట్టణం, నీతి గల పట్టణం. ఇర్మియా 33:16. ఇర్మియా 33:16 చూద్దాం ఒకసారి. ఇర్మియా 33:16 చూద్దాం. యెహోవా మనకు నీతి అని యెరూషలేము మనకు పేరు పెట్టబడింది. యెరూషలేము అక్కడమ్మా నీతి, నీతిమంతుడిగా మనం ఉండాలి. నీతి ఎలా ఉంటుంది, యేసుని విశ్వాసం ఉంచడమే నీతి. మంచి కార్యం చేస్తే రాదు, యేసు రక్తంలో కడగబడమే నీతి అని బైబిల్ చెప్తుంది. కనుక యెరూషలేము అంటే నీతి. ఇప్పుడు యెరూషలేము నుండి ఒక రక్షణ పొందావు, నీతి మంత్రులు కొన్నావు. ఈనాడు నీ క్రియలు ఎలాగున్నాయి, మన క్రియలు ఎలాగున్నాయి, మన క్రియలు ఎలాగున్నాయి పరిశీలన చేసుకోవాలి. సభల్లో యెరూషలేము నుండి ఎరికోకి దిగిపోతున్నాడు. ఎరుకోకి వచ్చేసాడు. ఎరుకోలో దిగిపోయిన తర్వాత ఎరుకోలో ఏముందో తెలుసుకుని మాట చూపిస్తాను చూడండి. ఎరుకో ఎలా ఉందో ఎరుకో వచ్చండి. ఇందులో 10:30 మనం చదువు. 10:30. అందుకే యేసు ఒక మనుషుడు ఇష్టం ఎరుకోపాటు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతులు చిక్కాను, బట్టలు దోచుకొని కొట్టి స్వర ప్రాణంతో విడిచిపోయి యెరూషలేములో ఎరుకోకి దిగిపోతున్నాడు. దిగిపోతుంటే ఏమైందంట, ఒక మనుషుడు దిగిపోతే అక్కడ దొంగలు పట్టుకొని వాడిని కొట్టి కోరపాటు విడిచిపెట్టిపోయాడు. ఎరుకోలో అంటే ఏమిటో కొన్ని మాటలు చూపిస్తాను నేను. 2వ రోజుల గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి కొన్ని మాటలు చూద్దాం. 18 నుండి 2వ రోజులు 2:18 నుండి. ఎరుకో పట్టణం అంతా ఆగి ఉన్నప్పుడు ఆగి ఉన్న యెరూషలేముకు తిరిగి వచ్చినాక ఎందుకు ఎరుకోకి అయితే చెప్పాను కదా అన్నాడు. అంతటా పట్టణం వారు ఈ పట్టణం అన్న చోటు రమ్యమైన వారిని కనబడుతుంది, కానీ నీళ్లు మంచివి కావు. బయటికి పట్టణం బాగా ఉంది కానీ ఏ మంచిది కావమ్మా, నీళ్ళంటే ఎక్కడ ఓటలో చూస్తున్న నీళ్లు మంచివి కావు. ఓటలో వస్తున్న నీళ్ళు మంచివి కావు. దానివల్ల ఏమి జరుగుతుందా, భూమి నిస్సారమైనది. కొత్త పాత్రలో
ఉప్పు వేసి నాకు తీసుకురండి అని వారితో చెప్పాను. వాడు దాన్ని తీసుకురాగలడు. నీటి ఓట ఎదగపోయి అందులో ఉప్పు వేసి ఈ నీటిని నేను పోయి చేసి ఉన్నాను, ఇక దీనివల్ల మరణం ఉండకపోనని భూమి నిస్సారంగా ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆడికే చూడండి, నాకే చూడండి. నాకు ఎవడని చూస్తుంది మరి పట్టణం ఎలా ఉందంట? బయటికి రమ్యంగా ఉంది కానీ నీళ్లు మంచివే, లోపల వచ్చే క్రియలు మంచివి. బయట బాగానే ఉన్న విశ్వాసంగా ఉన్నావు కానీ క్రియలు మంచివిగా లేవు. హృదయంలో ఉన్న క్రియలు మంచివిగా లేవు. ప్రభువు అని యేసుక్రీస్తు మాట చెప్తాడు, ఈ చెడ్డవన్నీ హృదయంలో నుండే బయటకు వస్తాయి. 7:21 మార్క్ 7:21లో మనం చూస్తాం. ఈ పాపమైన హృదయంలో నుండి బయటికి వస్తాయి, అక్కడ పుట్టి కార్యాలు బయట చేస్తాయి. చదువుతారా? లోపలనగా హృదయాల నుండి జవనత్వము, దొంగతనము, వ్యభిచారము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదర్శనయు, అహంభావము, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటికి వస్తాయి. పాపాన్ని ఎక్కడ పాపాలు లోపల నుంచి బయటికి వస్తాయి. బయటికి మనిషి బాగానే ఉన్నాడు కదా, లోపల పాపాలు లోపల పుట్టుకొచ్చి పాపాలు జరిగిస్తున్నాడు, క్రియలు చేస్తున్నాడు మనిషి. అది ఇరుకు. అంటే బయట బాగా రమ్యంగా ఉంది కానీ లోపల సరిగా హృదయం సరిగా లేదు. ఒక మాట చెప్పనా, దేవుడు పై రూపంతో ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. దేవుడు లోపల చూస్తాడు. మా దేవుడు పై చూపు చూసే దేవుడు కాదు. ఇప్పుడు ఈ మనిషి బాగుపడాలంటే ఏం చేయాలా? ఈ ఎలిషా ఏమన్నారు? ఉప్పు కొట్టవాడు, కొత్త పాత్ర ఉప్పు తిన్నాడు. కొత్త పాత్ర ఉప్పు తినని చెప్పి ఆ ఉప్పుని ఆ ఓటలో వేస్తే నీళ్ళేమేట బాగుపడ్డాడు. కొత్త పాత్రలో ఉప్పు అంటే కొత్త నిబంధన రక్తాన్ని గుర్తు. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొత్త నిబంధన రక్తం, గొర్రెల యొక్క మేకల రక్తం ద్వారా పాపాలు క్షమించబడే, పాప తీసివేయలేదు. కానీ యేసు రక్తం కొత్త నిబంధన రక్తం. ఆ రక్తం హృదయంలోకి వెళ్ళి కడిగినప్పుడు హృదయం బాగుపడుతుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైన అది ఘోరమైన వ్యాధి కలిగింది. అది లోపల చేసి అది బాగుపడాలంటే యేసు రక్తంలో కడగబడాలా. ఎలీషా గారు కొత్త పాత్ర ఉప్పు తెమ్మన్నాడండి, తెచ్చి అందులో వేసాడండి. ఉప్పు అంటే యేసుప్రభువుకి గుర్తు. ఉప్పు లేకుండా ఏమి కూడా జరగదు. లేవికాండంలో చక్కని మాట ఉంటుంది. లేవికాండంలో ఉప్పు చేర్చండి అని చెప్పేసి వారి సెలవిస్తాడు. ప్రతి అప్పట్లోనూ ఉప్పు చేర్చండి అని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. ఉప్పు నిబంధన అంటాడు. ఉప్పు నిబంధన. ఓకే, దేవుని స్తోత్రం అందరూ కూడా. రెండవ అధ్యాయం, లేవిక 2వ అధ్యాయం 13వ వచనం 2:13. నీవు అర్పించే ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను అంట. నీ అర్పణన్నిటిలోనూ ఉప్పు అర్పించవలను. మనం ఉప్పు అంటే బీపీ ఎక్కువైపోతుంది. ఉప్పు అంటే ఏం చేస్తుంది? అవుతట అంటాం మనం. డాక్టర్ అంటారు, మనం అంటారు. ఉప్పు అంటే యేసు ప్రభువుతో మన స్తుతి ఆరాధనలు ఎవరు ఉండాలా? ఉప్పు ఉండాలా. ఉప్పు అంటే ఎవరు? యేసయ్య. మన ప్రార్థనలు ఎవరు ఉండాలా? యేసయ్య. ఉప్పు ఉండాలా. ప్రతి దేవుడు చెప్పిన మాట, ప్రతి నైవేద్యం ఏముండాలా? ఉప్పు ఉండాలా. ఉప్పు అంటే యేసయ్యకు గుర్తు. మళ్ళీ మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అంటే సారం. ఉప్పు అంటుందట. ఇక మన మధ్య
చెప్పండి మనం చేసే వాడిని మన ఇండియన్ కుక్ అంటారు, ఫార్మర్ చెప్పంటారు. చెప్పనమాట మోహన్ చక్కగా బిర్యానీ చేస్తారని మనం చేశాడు. మోహన్ బిర్యానీ తప్ప పొద్దుగా బిర్యానీ ఉన్నాడు. నోటి తిరుగుతారు అన్నాడు. ఏమైనా ఉప్పు మర్చిపోడంటే ఎవరు బిర్యానీ ఉండదమ్మా, ఎవరు బాగుంటుందా? అదే బాగుంటుందా? ఉప్పు ఉంటుందట. అన్నీ చేస్తుడు, నన్ను వేస్తుడు అంటుంది. ఉప్పు అన్నీ చేస్తావు, నన్ను వేస్తుడు, నేను లేకపోతే ఎవరు తినో. ఉప్పు చాలా ప్రాముఖ్యం. అన్నీ ఉన్నా యేసు లేకపోతే మన జీవితంలో ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలంటే ప్రతి ప్రాంతంలో ఎవరు ఉండాలా? ఉప్పు అనే యేసు క్రీస్తు ప్రభు ఉండాలా. కొత్త పాత్రలో ఉప్పు, కొత్త నిబంధన రక్తం హృదయాలకు వస్తే అన్నవా మూలాలు అన్నీ కూడా మారిపోతాయి, అలవాట్లు మారిపోతాయి, కొత్త మరి ఆ జీవితం మారిపోతాయి. ఈ చెడ్డ పని లోపల వస్తాయని చెప్పి హృదయంలో ఏ పాపాలు వస్తాయి, ఆ పాపాలు అన్నీ కడిగేయబడతాయి. రక్తంలో మన పాపాలు కడిగేస్తాడు ఆయన. మనం ప్రేమించి రక్తం చిందించి ప్రకటన కింద ఒకటి 6 చూద్దాం. ఒకటి మనం ప్రేమించు తన రక్తం వల్ల మన పాపాలండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగుగాక. విడిపించిన వారికి వాడి కింద చూడమ్మా కడిగి ఎవరు మాట ఇప్పుడు చదువు అదేమ్మా ఆ కింద చూడమ్మా కిందకి పిల్లలకి వేదిగా కిందకి కడిగిన వారికి మనం ప్రేమించి రక్తం చెందించి ఆ రక్తంతో మన పాపాలని కడిగాడు మన ప్రభువు యేసుకి. ధైర్యం చెప్పండి, చెప్పండి. యేసుకి ఎరుకోలో బయటకు బాగుంది కానీ లోపల సరిగ్గా లేదు. ఈనాడు బయటకు బాగున్న కీళ్ళు సరిగ్గా లేదు. మరొక చూపిస్తాం. అబ్షాలోం 2వ సమూయేలు గ్రంథం 14:27. 2వ సమూయేలు 14:27. 14:27 2వ సమూయేలు. ఇశ్రాయేలులో అబ్షాలోం అంతా సౌందర్యం గలవాడు ఒక్కడితో లేడు. ఎంత అందం తెలిసింది అబ్షాలోము. ఇంకా అరికాలు ఆ మాట చూడండి. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమైందో కనపడలేదు. అరికాలు నడిచేంత వరకు ఎక్కడ ఏ లోపం లేదు. అయ్యా వినండి. అబ్షాలోం అంత అందగాడు అవడలేడు. ఆయన అంట తలంట బాగా పెంచుకోడాట. మనం అంటే పక్కన గొరిగేస్తాం కానీ మనం ఈ కింద ఫుల్ గొరిగేసి పెంచుతాడు బాగా. ఏదో పాకలాగా గడ్డి పాక ఉండేలాగా ఉంటుంది. ఇక్కడ ఈ గొరిగేస్తాం ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్ అది. సరే ఒకప్పుడు అలా ఉండేది కాదు. పెంచుకోండి కానీ మార్పులు పొందాలి సరిపోదు. కానీ నలుగురు చూసి నవ్వుతారు, అందుకంటే లేదు. అబ్షాలోము చాలా బయటకు అందగాడు కానీ లోపల సరిగ్గా లేడు. చాలా భయంకరుడు. చెప్పడం కూడా అవకాశం పనిచేశాడు. వారు వచ్చి పొందలేదు. చివరికి ఏ తలనైతే ప్రేమించాడో తలతో చచ్చిపోయాడు. ఆ తల పెంచుకొని దానికంటే ప్రతి కటింగ్ వేసినప్పుడు అదంట ఆ కటింగ్ వేసినప్పుడు తలకి ₹20 దావీదు ఇచ్చాడట. బహుశా మంగళూరుకి ఇచ్చాడు. అది కంపెనీ అలాగే నాకు బాబా 200 తులములు వెండి ఈ తలకి సరిపడా వెండి చూడండి. అబ్షాలోం జీవితం మారలేదు. వాళ్ళు పిల్లరా మన సొంత అన్ననే పొడి చెప్పించేశాడు. ఇంకా చాలా భయంకర కార్యాలు చేశాడు. తన పురుగుబడి చీలు అగ్నితో తగలబడిచ్చేశాడు. ఈ మాటలేదు. ఇంకా చాలా భయంకర పనులు చేశాడు. చివరికి దేవుడు ఆయన మరణానికి అప్పగించాడు. దేవుడు రాలేదు. సొంత తండ్రి మీద తిరుగుబడి చేశాడు దావీదు మీద. తండ్రిని చంపేలా ప్రయత్నం చేశాడు దావీదుని సింహాసనం కోసం. తెలుసా బయటికి బాగున్నాడు. లోపల ఏమిటో ఎవరి ఏముందట పాపం ఉంది. చాలా మరణించాడు. పిల్లరా ఉదయకాలం చెప్పాను మీకు. ఆ 12 చూపుకి రమ్యంగా ఉందని చెప్పొచ్చి అవ్వమ్మ గారు చూసిందట. బయటికి రమ్యంగా ఉంది. 3వ ఆదికాండం
3, 6. స్త్రీ వృక్షము ఆహారం మంచిది, కనుడికి అందమా. ఏంటట ఏ పండు కనుడికి ఎలాగొందట? అబ్బా అంత అందంగా ఉందా? అబ్బా నాకు ఆ అమ్మాయి కాదు పెళ్లి చేయండి అంటాడు. హలో అందరూ అల్లు చెప్పండి గట్టిగా పెళ్లి చెప్పండి. నాకు ఆ అమ్మాయి కాదు పెళ్లి చేయండి. వద్దురాడు ఆయన మనోడు కాదు కైతులు. మీకు ఏం తెలుసు? అందాల రాక్షసి ఎవరట? అందాల చెప్పండి అందాల రాక్షసట. ఏ రాక్షసు నాకు అర్థం కట్ట. వీడు తెలిసినప్పుడు చేసింది పెళ్ళైన తగ్గప్పుడు అందులో రాక్షసు బయటకు వచ్చింది. ముందు అందాల తన రాక్షసు బయటకు వచ్చింది. వీడి పీకి తిన అమ్మ బాబు పీకి తిన అందాల రాక్షసు బయటకు. అందాల రాక్షసు లోపల ఉందంటే రాక్షసు ఉందా? అర్థం కొండట బయటికి రమ్యంగా ఉందట కానీ లోపల ఏముందమ్మా? మరణం ఉంది. తింటే ఏమవుతుందమ్మా? తినమని ఇచ్చామగా మీరు చచ్చుతారు. అదట చచ్చిపోతారు. ముందట అందంగా కనిపించింది. విషం అంట బాదం మిరిగిలే ఉందంట. ఎవరికో విషం అంటే తేనెలో ఉందంట. తాగితే ఏమవుతాడు? చచ్చిపోతాడు. వినండి, పండు తిన్నారు, ఆత్మలో చచ్చిపోయారు. దేవుడు ప్రేమ కలవడతాను కనుక దేవుడు వాళ్ళని చంపడం ఇష్టం లేక, వినండి, పాపం చేసిన వాడు చంపడం ఇష్టం లేక ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి ఆ రక్తంలో పాపాలు క్షమించి దానికి చర్మంతో కూడా వస్త్రాలు కుట్టి చొక్కాయలు అమ్మగారికి డ్రెస్సు ఈ అయ్యగారికి డ్రెస్ కుట్టించి ఇలా మనం కూడా పాపాలు చనిపోయినప్పుడు, పాపం ద్వారా మనము నశించిపోయినప్పుడు దేవుడు ఆ రక్తంలో మనం కడిగి ఆ నీతిని మనకు కప్పి ఆ నీతిని మనకు ధరింపజేసి మహిమను ధరింపజేసి ఆదుకున్నాడు. అంతేకాదు అందరూ పాపం చేసి దేవుని మహిమను, పాపం ద్వారా మహిమ పోయింది. యేసుతో రక్షించిన తర్వాత ఆ మహిమ అలా తిరిగి వచ్చింది మనకి. అల్లు చెప్పండి కానీ చూసారా? ఎరుషలేము ఎరుకో దిగిపోతున్నాడు. ఎరుషలేము ఎరుకో ఏముందో కానీ మాట చూపిస్తాను, గబగబా చెప్పేస్తాను మీకు. యోగేశ్వర గ్రంథం 6:26, యోగేశ్వ 6:26, యోగేశ్వ ఆ కాలమున యెహోషువ శబ్దం చేయించి ఎవడెరుకో పట్టణం వారు కట్టించి పూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. పునాది వేయగా చచ్చిపోతాడు. తలుపులు వేయగా నిలువెత్తగా. ఎరుకో పట్టణం అంట దేవుని దృష్టి శాపగ్రస్తమైందంట. ఎరుకో పట్టణంలో ఎవడన్నా పట్టణం కట్టిస్తే ఏమవుతాడట? పునాది ఎవడతాడట? పెద్ద కొడుకు చచ్చిపోతాడట. తలుపులు ఎత్తితే చిన్న కొడుకు చచ్చిపోతుంది. ఎందుకంటే ఎరుకో పట్టణం ఏముందమ్మా? శాపం, మరణం, శాపము, మరణము ఉన్నది. ఎరుకో లోకాన్ని గుర్తు, పాపాన్ని గుర్తు, యెరూషలేము పరలోకాన్ని గుర్తు. హలో వింటున్నావా? ఒక మనుషుడు యెరూషలేములో ఎరుకో దిగిపోతున్నాడంటే శాపంలో దిగిపోతున్నాడు. ఇవాళ శాపము చాలా భయంకరమైంది. మనుషుని శాపం వెంటాడుతుంది దీనన్న. ఎందుకంటే ఎందుకు ఈ శాపం వచ్చింది తెలుసా? 1 కొరింథీ 16:22 చూద్దాం. 1 కొరింథీ 16:22. 1 కొరింథీ 16:22. ఎవడైనా ప్రభువుని ప్రేమింపకుంటే, యేసు ప్రేమించకపోతే ఏమవుతుందట? శాపం. విడుదల. ప్రభువుని ప్రేమించకపోతే ఎవరమ్మా? శాపం. యేసుని ప్రేమిస్తున్నావా? ఏదన్నా వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? మందిరాన్ని ఆరాధన ప్రేమిస్తున్నావా? యేసుని ప్రేమించే హృదయం ఉందా? దినాన్నా అది ప్రధానమైన ఆజ్ఞ. ఇశ్రాయేలు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించు. దేవుడిని ప్రేమించు. యేసుని ప్రేమించాలి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దావీదు నా బలమా యెహోవాని ప్రేమిస్తున్నాను. యేసుని ప్రేమించాలి. మందిరాన్ని ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించాలి, భక్తిని ప్రేమించు.
ప్రేమించకపోతే శాపం అంట. వేడి శాపం అంటే నరకం. హ్యాపీ ఉంటున్నావా? ఒక బయటికి రావాలి మనం. ఏంటి శాపం అంటే ఏమిటి? నిర్గమ 22:20. నిర్గమ 22:20. నిర్గమ 22:20. అందుకు మోషే 22:20 అమ్మ. యెహోవాను కాక వేరొక దేవుడికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. హలో, యెహోవాకు కాక వేరొక దేవుడికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. యేసు ప్రభువు కాకుండా ఇంకొకటి దేవుడిగా చేసుకునే వాళ్ళన్నా శాపగ్రస్తుడు. ఇవాళ మనం ఎవరు దేవుడికి పూర్ణ భక్తి చూపిస్తున్నాం, లేకపోతే వాక్యాన్ని చూపిస్తున్నాం? మీరు కొందరు అంటున్నారండి, ఆయన మా దేవుడు అండి అంటున్నారు. చూసారా? ఈ మధ్య ఎవడో బొమ్మ మీ బాధ్యత నాకేటన్నా బొమ్మ రవిటే మా దేవుడు అంటారు కదరా. ఎదిరా నా ఎదిరి అర్థం కాదు. రవి చెప్తుంది వాడు కొడుపేవారి దేవుడు, వాడి బలమేవారి దేవుడు. అది మరి గుడికి రావండి. ఎక్కడ జిమ్కి అది కండలు పెంచడానికి, కండలు పెంచాలి. ఇక్కడ 6 ప్యాక్ ఫిట్నెస్, కండలు పెంచాలి. వాడంటాడు ఎవడరా నేనేరా, సంస్థ అంటే ఎవడరా నేనేరా అన్నాడు. ఆవిడ కండలు పెంచినాడు. ఒకనాడు వెళ్తాడు రోడ్డు మీద, బస్సు వెళ్తున్నా, బస్సు రావడం ఎక్కడితే తొక్క మారేస్తాడు. కాలు చూసి ఇలా అన్నాడు కదా, కాలు పడిపోతుంది. రయ్యనప్పుడు బస్సు తీర్పాడు. కాలులో అది పడి తొక్కపడి ఎక్కడికి పోయాడా, ఎక్కడ పడి బస్సు తీర్పాడు. ఏమయ్యాడు అప్పుడు ఎవరు నేనే సంస్థ కూడా బాగా తీసి పడిపోతుంది. ఆయన బలమే వారి దేవుడు. దేవుడే మన బలముగా ఉండాలి. అన్ని చెప్పగాడిగా నీవే నా బలము, నా గానము నీవే ప్రభువా, నా నిరీక్షణ నీవే, నా విశ్వాసం, నా సంతోషం నీవే ప్రభువా అనాలి. మరి కొలిపేవారు దేవుడు అంటారు బైబిల్లో. ఉపవాసం ఉండలేరు. ఉపవాసం ప్రార్థన పడి బాబాయ్ లోపడంటే ఏడు కోతలు ఈ కోతలు లోపడ కడుపులో ఏం కోతలంటే ఎవడంటారు ఏదో నాకు అర్థం కాదు. పిలుకున్నా బాధ్యపడు పిలుగుతో, ఎందుకంటే ఉపవాసం ఉండలేమండి. డాక్టర్ గారు అరే వారం తిండి చచ్చిపోతాం అనుకోండి, నేను అక్కడ డాక్టర్ గారు చెప్తే ఉంటారు ఉపవాసం. ఇక్కడ మేము చెప్పకండి నాకు చెప్తారు. డాక్టర్ గారు చెప్తే వెళ్ళి డాక్టర్ గారు దగ్గర అన్ని చూపిస్తాం, చెక్ చేసినప్పుడు మనం ముసుగేసుకోరు. ఇక్కడ సరే ముసిగారు ఇక్కడ అమరేశ్వరకండి ఈ చేత మురిగానా, ఈ చేత ముసుగురిగాను అమ్మా నేను తోచాము గట్టిగా అన్ని చెప్పండి గడి మన పేరు పెట్ట వింటున్నావా? ఓకే, యెహోవా కాక మరొక దేవుడికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. వద్దండి, ఎవరికి బలి అర్పించారు. సినిమా యాక్టర్ మీకు దేవుడు కూడా వీళ్ళు. సినిమా యాక్టర్ మనకి దేవుడు కాదు. యేసు ప్రభువే మనకి దేవుడు. రాజకీయ నాయకుడు మనకి దేవుడు కాదు. యేసయ్య మనకు దేవుడు. ఇంకెవరో మనకి దేవుడు ఎవరు లేరు. యేసయ్య మనకి దేవుడు. నమ్మకం జీవించాడు. 125 కోట్ల మందికి చెప్పింది సువార్త జమీమా. యేసయ్య నన్ను గెలిపించాడు. అల్లు చెప్పండి కనుక. తర్వాత ఏమంటే కుక్క రాసుకొని రాసుకొని నాకేం తగినదా ముందు సాక్షి చెప్పిందంటే ఒక లేని కాదు కుక్క వస్తే ఏం చేస్తా, కుక్క వస్తే దీని భయమా ఏనికే తొండతో ఒక్కొక్క కుక్క విసిరేస్తుంది. అర్థంటే యెహోవా తప్ప వేరే దేవుడికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. ఎవరు శాపగ్రస్తుడు అని మనం చూస్తున్నాడు. 27:16 ద్వితీయోపదేశకాండం. 27:16 ద్వితీయోపదేశకాండం. 27:16 ద్వితీయోపదేశకాండం. తన తల్లి నేనను తండ్రి నేనను అమ్మా నిర్లక్ష్యం చేయవాడు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే కదా. తల్లిని తండ్రి నిర్లక్ష్యం చేయకండి. నువ్వు దీర్ఘాయుష్మ కావాలంటే తల్లిని తండ్రి ఏం చేయమన్నాడు? సన్మానించావు.
నేను పుట్టి పెరిగి పెంచి పెద్ద చేసి ఈనాడు చేశాడు తల్లిదండ్రులు. వాడు నిర్లక్ష్యం చెయ్యడు, వాడు మంచి చెడ్డలు చూడండి. నేను నా తల్లిదండ్రులు మోసాను, వాడంటే కాళ్ళు మోసుకెళ్ళను, బాగా చూసుకున్నాను చూడాలి. హాస్పిటల్ తిరిగి 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 రక్షణ కూడా తీసుకెళ్ళాలి. నేను రక్షణ పొంది బాప్స్ పొందేవరకు ఎంతో ప్రయాసపడ్డాను నేను నా తల్లిదండ్రుల కోసం. ఈనాడు ఆ దీవులు తల్లిదండ్రుల దీవులు కూడా నా మీద ఉన్నాయి. ఎల్లు చెప్పగా నీకు తల్లిదండ్రుల దీవులు ఉంటాయి. తల్లిదండ్రులు దుఃఖపడవద్దు, తల్లిదండ్రులు దీవించండి, దేవుడిని పరామర్శించండి, సన్మానించండి. బిడ్డవా శాపగ్రస్తుడు ఎందుకు చెప్తుంది కానీ కూడా మన ఎరుకలో ఉండడం లేదు, శాపంలో ఉండేవాళ్ళు మన ఆశీర్వాదం రావాలి. మనం బాగు చేసుకొని తోడు కోరుతున్నాడు. ఇంకా పురారా 48వ అధ్యాయం 10వ వచనం, ఇర్మియా గ్రంథం 20:45. ఇర్మియా 48:10. మళ్ళీ యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు. దేవుడి పని ఎలా చేయాలి? మనము శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా చేయొద్దు. అర్థమైందండి? నాకు నిన్న ఆచార్య మాట చెప్పాడు రామకుమార్ గారు. చిన్నప్పటి నుంచి మందులో పరిచయం చేయవాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. కుర్రాడు దేవుడు ఎలా దీవించాడు. అదే కనపడదు ఎక్కడ, నాకు ఎక్కడ నేను వచ్చాడు వచ్చాడు. ఈనాడు దేవుడు మంచి విద్యాభ్యాసం బీటెక్లో దేవుడు నడిపిస్తాడు. మందిరంలో పరిచయం చేసేవాడు దేవుడు దీవిస్తాడండి. దేవుని ఇల్లు అండి ఇది. ఈనాడు పరిచయం చేసే దేవుని మందిరంలో అశ్రద్ధగా చేయొద్దు, శ్రద్ధగా పనిచేయి. దేవుని కార్యం శ్రద్ధగా చేస్తే నీ శాపం అశ్రద్ధగా మార్చబడుతుంది. ఆమని చెప్పండి. దేవుని కార్యం అశ్రద్ధగా చేయొద్దు. మనం సొంత పక్కన పెట్టాయి, దేవుడి పని ముందు ప్రాముఖ్యత. అన్ని కార్యాలు దేవుని కార్యం ప్రాముఖ్యత. అది నీకు ఆశీర్వాదం. దేవుని కార్యం అశ్రద్ధ చేయొద్దు, శ్రద్ధగా చేయి. ఒకనాడు పార్లో మాకు అమ్మ మందిరం బాగా కడిగేస్తుంది, తోమేస్తుంది. ఇలాగ కుర్రాడు ఉంటాడు కదా మనవాడు, ఈ అమ్మని చూస్తున్నాడు. ప్రతిరోజు వచ్చి ప్రతి ఆదివారం కడిగేస్తుంది. వీడు అనుకున్నాడు వీడితో చిన్న పాకడిగా ఎన్నింటి ఉంటుందని విజిటింగ్ తీసి, అమ్మ ఇదిగో మా ఆఫీసర్ అని చిన్న చూపిస్తాను మీకు అని చెప్పాడు. ఆయమ్మ విజిటింగ్ తీసిన తర్వాత, నేను పెద్ద కంపెనీ మేనేజర్, నేను సిఇఓ నేను. అది చూస్తే వీడికి షాక్ అయిపోయాడు. ఆయమ్మ ఎవరు? సిఇఓ పెద్ద కంపెనీకి. వీడే ఇప్పుడు చూసే కరెంట్ చదువుతున్నాడు. ఏమట పెద్ద సిఇఓ కంపెనీ సిఇఓ ఏం చేస్తుందని మంది ఏం చేస్తామా కలుగుతుంది. చీపురు ఎలా కొలుతుంది. పక్షంగా సహోదరులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్దవారు ఆఫీసర్లు వచ్చి మందిరం ఏం చేస్తారండి? పరిశుద్ధపరుస్తారు, కడుగుతారు. మందిరం ఆశీర్వాదం. ఏ సంఘంలో ఉన్నాడు? ఏ సంఘం గారు చూస్తే ఒకసారి నెలవారు అర్ధరాత్రి ఏ సంఘం బాత్రూమ్ కొడుతున్నాడు. ఏ సంఘం ఆయన పెద్దండి మనవాడే బాత్రూమ్ చిచ్చి అది లేకపోతే అడిగే తప్ప ఎలా చేశారని చుట్టూ పోతామా. నాకు అది కడిగే బాగోలేదని అబ్బాయి నాకు మంచి పని చేయమా. దేవుని కార్యం అశ్రద్ధగా చేయవాడు. మీకు ఆ గుడ్ న్యూస్ చెప్పనా? యేసు ప్రభువును ఆశ్రయించి యేసయ్యను ఆరాధించి ఆయన వాక్యం లోబడితే ఏం చేస్తారు తెలుసా? మన చదువుతామండి. నెహెమ్యా గ్రంథం 13:2. నెహెమ్యా 13:2. 13:2. నెహెమ్యా 13:2. చదవం చదవం. ఆయనను మన దేవుడు ఏమంటారండి? మన దేవుడు శాపం ఆశీర్వాదంగా మార్చేవాడు. హరిలు చెప్పండి. చెప్పండి అందరూ కూడా గట్టిగా చెప్పండి. మన దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు.
ఏమన్నా చేయగలరు, నీ కథ మొత్తం నీ శాపాన్ని అసలు మార్చేస్తాడో. నాకు బాధ పడుకో, ఆయన దూరం. ఎందుకంటే ఎందుకు తెలుసండి, ఆ శాపమైన ముళ్ళు తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ముళ్ళెక్కడ ధరించాడు, శాపమైన ముళ్ళు తన నెత్తి మీదకి వెళ్ళిపోయాడు. మన శాపాన్ని అసలుగా చేయడం కోసం ఈ లోపల సిలువేయబడ్డాడు. గలతీ 3 వచ్చాయి. గలతీ 3 వచ్చాయి 13 మాట 14 ఆత్మనికి వచ్చిన వాగ్దానం చదవాలి. చదవండి. క్రీస్తు మన కోసం శాపమై, చెప్పండి అందరు, క్రీస్తు మన కోసము శాపమైపోయాడు. సార్ ఎరుకలో శాపం ఉంది, మన ఎరుకలో మనం ఉన్నాం. ఆ శాపం మనకి రాకుండా ఏం చేస్తాడు, క్రీస్తు మన కోసము శాపం, మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తాడు. మరి క్రీస్తు దగ్గరికి వస్తే నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చునుగాక. మొళ్ళ తొక్కలను తన నెత్తి మీదకి వెళ్ళిపోవాలి. తెలుసా, ఒక మనుషుడు యెరూషలేములో ఏంటంటే ఎరికోకు దిగిపోతున్నాడండి. యెరూషలేము ఎరికో దిగిపోతాడండి. విన్నా బిడ్డ, విన్నా? ఎరికోలకి ఎవరున్నారో మాట చూపిస్తాను. నేను మార్కు 10:46, మార్కు 10:46, మార్కు 10:46. ఎరుకో మనం వచ్చేది వచ్చి చూడగా భర్తమేను ఒక గుడ్డి భిక్షకుడు. ఎరుకోలో గుడ్డి వాళ్ళు ఉన్నారు, గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. ఎరుకోలో గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. ఎరుకోలో గుడ్డితనం ఉంది. ఏ గుడ్డితనమో ఎందుకంటే లోకానికి వద్దు. యేసుప్రభు దేవుడు కాదు, అయితే ఉండదు ఆయన మన దేవుడు అని కూడా ఉన్నారు. పరలోకం కూడా ఉంది, చూపించండి అని కూడా ఉన్నారు. గుడ్డితనం. నరకం లేదురా, ఏమీ లేదు, బతికినాడు కావో పీవో మజా కరో, హ్యాపీగా ఎంజాయ్ కరో, ఎంజాయ్ నరకాన్ని చావో, కావో పీవో మజా అలాంటి ఉన్నారు లోకంలో. ఎరుకో గుడ్డివాడు ఉన్నారు. అర్థమైందా? దేవుడు కనపడ్డం చూపించే చూపించాడు అన్నాడట ఒక ప్రొఫెసరు. ఒక కుర్రోడైన దేవుడు బిడ్డగా అన్నాడట, అయ్యా గుడ్డోడికి సూర్యుడు కనపడ్డు, సూర్యుడు ఉన్నవాడు ఉన్నాడా లేనప్పుడు చెప్పన్నాడట. గుడ్డోడు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించాడు. మరి అది ఏమంటాడు, గుడ్డోడు సూర్యుడు లేడు అనుకోండి, ఏమంటాం మనం? గుడ్డోడు. మరి ఎండకాలం అంటే అడంటాడు, ఎండ కాదు నాలో లోపల కెమికల్ రియాక్షన్ ఉన్న ఒళ్ళకి ఏడు అవుతుంది తప్ప సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు ఎవడా? గుడ్డోడు. చూసారా, గుడ్డోడు సూర్యుడు లేడు అంటాడు. వాళ్ళు లేడంత మాత్రం సూర్యుడు లేకుండా పోతాడా? పరలోకం మీద దేవుడు ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడు యేసు ప్రభువైన నిజమైన దేవుడు. గట్టి చెప్పండి గట్టిగా. అదే దేవుడు ఉన్నాడు. ఒక్కరోడు ఎలాడంట, అయ్యగారు మాస్టర్ గారు దేవుడు లేడు, కనపడలేదు అన్నగా దేవుళ్ళు అంటారు. మరి మీకు బ్రెయిన్ ఉందా అన్నాడట. ఉందన్నట, చూపించండి అన్నాడట. నేను చూపించండి అంటే లోపల కనపడదా? నీకు కనపడదు ఎలా ఉంది చెప్తాను అంటే నీకు బ్రెయిన్ లేదన్నమాట. నేచురల్గా చేయలేదా? బ్రెయిన్ లేదు అందామా? ఎరుకోలో గుడ్డివాళ్ళు ఉన్నారు, గుడ్డివాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? 2 కొరింథీ 4:4, 2 కొరింథీ 4:4. ఎందుకు గుడ్డివాడు ఉన్నాడు? 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపేణ ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు మనోనేత్ర గుడ్డితనము కలిగేస్తాడు. సాతానుడు మనుషులు గుడ్డితనం కలిగేస్తున్నాడు. దేవుడు లేడు, ఏమీ లేదురా. దేవుడి దగ్గర రాక నమ్ముకోకు, వద్దు. నీకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, వద్దురా. మొన్న నాకు చక్కగా తిని తాగి చచ్చిపోరా, హ్యాపీగా పోతావు, తర్వాత ఏమో తెలియదు అంటున్నాడు. కానీ మన భవిష్యత్తు అంతా, మానవ భవిష్యత్తు, బైబిల్ ప్రపంచ భవిష్యత్తు దేవుడు రాయించాడు. దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరు? నజరేయుడైన యేసు. అక్కడ వెళ్ళడానికి వేసే మార్గం, నేనే మార్గం, సత్యమును బైబిల్ రాయించాడు. గుడ్డితనం ఉన్నది విన్న బిడ్డ. ఇంకా గుడ్డి చెప్పను, హల్లెలూయా చెప్పండి గట్టిగా.
ఏమైనా చేయగలమంతా మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుదువు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము మళ్ళీ యేసయ్యా ఏమైనా చేయగలవు పదమంతా మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుదువు ఏమైనా చేయగలవు
చేతిలోనే మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా దేవా మా మోహకమించిన కార్యములెన్నో జరిగిన దొరపల మా దేవా నీ ఆలోచనలన్నీ మా మోహకమించిన కార్యములెన్నో జరిగించుచున్నది ఏమైనా చేయగలవు బలవంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక మనుషుడు ఎరుషలేము నరుకోక దిగిపోతున్నాడు. మళ్ళా 10:30 లోక 10:30 నేను ముగింపులో ఉన్నాను. లోక 10:30 అందుకే ఏం చెప్తాను, ఒక మనుషుడు ఎరుషలేము నుండి ఎరికో పట్ల దిగి వెళుచుండను దొంగల చేతిలో చిక్కి వారిని పట్టలో దోచుకొని అతన్ని కొట్టి కొరపాటు మించిపోయేది. అప్పుడు యాజకుడు అట తెచ్చాను. అలాగనే లేవీయుడు చోటికి వచ్చి వెళ్ళిపోయాను. సమయుడు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని కాయులను కట్టి ఎరుకో పట్టణం పోతున్న వ్యక్తి ఎవరో కాదు, మనమే నువ్వునే. ఒకప్పుడు దొంగల చేతిలో చిక్కి దొంగలు కొట్టి కర్మను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వస్త్రాలు పట్టిపోయారు. రక్షణ వస్త్రం పోయిందా జాగ్రత్త చూసుకో. హలో అంటున్నామ్మా, రక్షణ పొందానండి, వస్త్రం రక్షణ వస్త్రం ఇచ్చాడు దేవుడు, మంచిదే అని ఇచ్చాడు. ఈనాడు ఉందాలు సాధన పట్టిపోయాడు. నిద్రపోతే పట్టిపోతాడు, చాలు కులికిపోతే పట్టిపోతాడు వస్త్రం. ఇదిగో త్వరగా వస్తున్నావు, నీ వస్త్రం కాపాడుకోనంటే 16 సాధ్య సంఘాల వస్త్రాలు మురికి చేసుకోలేని చాలా మంది ఉన్నారండి. సాధ్య సంఘాల వస్త్రాలు మురికి చేసుకుని ఉన్నారట. మరి ఈ సంఘం ఎంతమంది నాకు తెలియదు. మురికి చేసుకున్నాం వారు మురికిని కొనుక్కోవాలి తినాలి. ఆ వస్త్రాలు తెల్లగా కాపాడుకున్న వారు సాధిస్తులు ఉన్నారు. వాళ్ళు అరువులు నాతో ఉంటారని చెప్పండి దేవుడు. ఈ వస్త్రం మురికి అయిపోతే రక్షణ వస్త్రం. పాపల పడ్డావా, పాప నాశించావా, మురికి శాతం బోధ చేశాడా, ఈ సభలో కడుక్కో. ఈ సభలో కడుక్కో. ఈ రాత్రి ఉదయం వరకు సాయంత్రం సభలో కడుక్కో. ఎందుకంటే సభలు పూర్తి ప్రభు అక్కడ వచ్చిన రావచ్చు, ప్రభు అక్కడ రావచ్చు. వచ్చేటప్పుడు నీ వస్త్రాలు తెల్లగా ఉంటేనే, రక్తంలో కలగబెడితేనే, శుద్ధి చేసుకుంటేనే, నయమాను 7 సార్లు మున్నట్లుగా చేస్తున్న మురిగితే నీ వస్త్రాలు తెల్లగైపోతాయి, జీవితం హృదయం తెల్లగైపోతుంది. అప్పుడే పరలోకం ఉంటుంది సుమా. ఇక్కడ పడిపోయాడు, లేవీయుడు వచ్చాడట, చూసి చోటు వెళ్ళిపోయాడు. మీ యాజకుడు వచ్చాడు, చూసి చోటు వెళ్ళిపోయాడు. పిల్లరా అమ్మ చెప్పనివ్వండి, మనుషుడు పాపలు పడిపోయినప్పుడు చాలామంది వచ్చారు అవతార పురుషుడు, ఎవరేం చేయలేకపోయారు. చాలా బాబాలు వచ్చారు, ఎవరేం చేయలేకపోయారు. పాపి సాంజనాడు కూడా లేడు. నేను పాపుల కోసం వచ్చి చెప్పినవాడు మన ప్రభు అయినా. నేను రక్షించడానికి వచ్చాను, పాపుల రక్షణ క్రీస్తు చేసి లోకమునకు ఇచ్చిన వాక్యము అమ్మ దగ్గర నశించకపోతే కనుక రక్షించడం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. పాపుల పడి కొట్టిపడి నరకాన్ని చెబుతున్న మనల్ని విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నేను పిల్లరా అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు సమరయుడు వచ్చాడు. ఆయన ఎవరు? మన ప్రభు అయినా యేసు. ఆయన వచ్చాడట, నూనె, ద్రాక్షారసం, ఇంకా 2 ధ్యానాలు. గొప్పగా చెప్పేస్తాను. ద్రాక్షారసం అంటే రక్తాన్ని ఇచ్చాడు మనకు.
రక్తాన్ని ఇచ్చాడు మన కోసం. నూనె అంటే పరిశుద్ధాత్మ ఇచ్చాడు మన కోసం. రెండు దేనాలు అంటే దేనాలు ₹1 2 రూపాయి అవుతుంది. కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథాన్ని ఇచ్చాడు. 3 ఇచ్చాడు మన కోసం. ఏమిచ్చాడు? ఒకటి తన యొక్క రక్తాన్ని ఇచ్చాడు, 3 తన పరిశుద్ధాత్మని ఇచ్చాడు, 3 తన వాక్యాన్ని ఇచ్చాడు. రక్తాన్ని పరిశుద్ధ వాక్యాన్ని మనకి ఇచ్చి లేదా ఏమంటారు సార్ ఇచ్చి కడిగి బలపరచన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, నేను మరలా వస్తా. ఇవాళ ప్రభు మన కొరకు శిలువ సంస్థాన్ని త్యాగం చేశాడు. రక్తమంతా ఇచ్చాడు. చేతులతో పాపం చేశాడు, ఆ చేతుల్లో శిక్ష రక్తం కాల్చాడు మీకోసం. కన్నులతో పాపం చేశాం, తలకు ముళ్ళ పట్టబడి శిరస్సును రక్తం అంతా కాల్చాడు మీకోసం. ఈ దేహంతో పాపం చేసి పెళ్లి కాకముందే పాపాలు పడి పెళ్లి పడిపోయినటువంటి ఈ దేహాన్ని కొట్టాలి కరోనా దెబ్బలు, కానీ అంత దేహం అంతా కరోనా దెబ్బలకి అప్పగించాడు. ఆ కొరడ రోమన్ కొరడ, చివరిలో క్యాలప్పుళ్ళు ఉంటాయి. కొడుతుంటే ఒక దెబ్బ కొడితే కొబ్బరి పిచ్చెటికి పిచ్చుడిపోయే కొరడ లాంటి కొరడతో ఒకటి తక్కువ 40 దెబ్బలు తినడం మన కొబ్బరి చేస్తుంది. వైభవం తీసేసి గుర్రాలు కట్టి ఆ రాట కట్టి ఒకటి 4 దెబ్బలు పెట్టారు. వీపంతా చాడుగా కనబడింది. ముక్కలు ఊడిపోతే నీకు వస్తున్నాము. గాయము లేని స్థలం అంటే ఏమి కూడా మొక్క మీద పిడిగుద్దులు గుద్దారు. రోగి ఉమ్మి వేశారు, వెంటనే పెరిగి వేశారు. నిందలు అవమానాలు భరించాడు నీకోసం. మన శిక్ష అంతా భరించాడు. రక్తం అంతా కలిసి మన కోసం రక్తం కాల్చాడు, మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. నీకు నాకు రిచి చేయమని ఎరుకోలో పడిపోతున్న మమ్మల్ని తిరిగి పరలోకం చేర్చాలి, యెరూషలేము చేర్చడానికి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన గొప్ప త్యాగం చేశాడు. ఈ రాత్రి ఆయన పాత్రలోకి వస్తావా? ఆయన సైడ్కి వద్దామా? సిలువకి వద్దామా? ఆయన సిలువ చూద్దామా ఒకసారి? నీ కొరకు ఎంతగా ప్రేమించాడు. సిలువ చూద్దామా? అందరూ లేచి నిలబడతారా? ఆయన ప్రేమని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రేమని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాలు ఎక్కడ ఉన్నాం మనం? ఎరుకోలో ఉన్నాము, యెరూషలేములో ఉన్నాము. ఎరుకోలో యెరూషలేము దగ్గర దిగిపోతారు. అందరూ లేచి నిలబడదాం. కొన్నిసార్లు మనం వెళ్ళబోతాం. పెద్దవారు లేచి నిలబడదాం. పెద్దవారు అమ్మ ఎవరు పిలిచి ఎవరు పిలిచారు? రెండు చేతుల పైకి సిలువ మీద నీ కోసం ఆయన పాపంగా చేయబడ్డాడు. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి సిలువ మీద ఆయన పాపంగా చేయబడ్డాడు. అమ్మ కళ్ళు వస్తున్నావా? చేతుల పైకి వెళ్తావా? చిన్న ప్రార్థన చేస్తావా? ఎక్కడున్నావా? ఎందుకన్నా ఎరుకోదు ఏముంది? పైకి అంతా బాగుంది, లోపల సరిగ్గా లేదు. సెట్ చేసుకుందామా? ఎరుకోలు ఏముంది? ఎరుకోలు ఏమాది నీళ్ళు వచ్చుకో. ఎరుకోలు ఏముంది? శాపం ఉంది. వాళ్ళు శాపం విన్నావా? నీ శాపాన్ని ఆశ్చర్యం మార్చలేము. చేతుల పైకి కళ్ళు మూసుకున్నావా? ఎవరు కళ్ళు అవుతారు? కళ్ళు అవుతున్నారు. చేతుల పైకి పెద్ద వరకు ఎరుకోలు ఏముంది? ఎరుకోలు మరణం ఉంది. నీ మరణాన్ని తొలగించి నిలిచి జీవించే దేవుడు. ఎరుకోలో ఏముంది? అయ్యా ఎరుకోలో విన్నావా? ఎరుకోలు ఏముంది? ఎరుకోలో